నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. నరుల మనస్సులే నివాస స్థానమైన నారాయణునికి, నరోత్తముడైన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి, ఆ విఘ్నేశ్వరునికి, ఆ బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉన్నాను. లో మహర్షణ పుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికో నైమిషారణ్యే శౌనకస్య కులపతేః ద్వాదశ వార్షిక సత్రే సుఖాసీన నభ్యాగచ్చద్ బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్ వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిషారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం అంటే 12 ఏళ్ల పాటు చేసే యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. అచ్చట వ్రతదీక్షాపరులైన బ్రహ్మర్షులు సుఖాసీనులై ఉన్నారు. వారి దగ్గరికి లో మహర్షణ పుత్రుడైన ఉగ్రశ్రవుడనే పౌరాణికుడు వినయంతో వచ్చాడు. లో మహర్షణుడు అంటే సూత మహర్షి. ఆ సూత మహర్షి కొడుకే ఉగ్రశ్రవుడు. సో అతను ఆ నైమిషారణ్యంలోకి శౌనకాది మహామునులు ద్వాదశ వార్షిక యాగం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చాడట. తరువాత తమాశ్రమమనుప్రాప్తం నైమిషారణ్యవాసీనాం చిత్రాః శ్రోతుం కథాస్తత్ర పరివవృస్త పస్వినః. నైమిషారణ్యవాసులంతా ఆ ఉగ్రశ్రవుని నుండి చిత్రమైన కథలు వినటానికి అతని చుట్టూ చేరారు. అలా చేరగానే ఆ ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి, మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని ఆ శౌనకాది మహామునులందరినీ అడిగాడు. వారంతా ఆ ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేశారు. తరువాత తాపసులంతా కూర్చున్న తరువాత వారు వేసిన ఆసనం మీద ఆ ఉగ్రశ్రవుడు వినయంతో కూర్చొని ఉన్నాడు. సుఖంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఆ ఉగ్రశ్రవుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ సూతపుత్ర, ఉగ్రశ్రవ, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు? వివరంగా చెప్పండి అని అడగగా, మహర్షి పూర్ణమైన ఆ సభలో ఆ సూత మహర్షి కొడుకైన ఆ ఉగ్రశ్రవుడు వచన రచన చతురుడై ఇలా అంటూ ఉన్నాడు. జనమే జయస్య రాజర్షేః సర్పసత్రే మహాత్మనః సమీపే పార్థివేంద్రస్య సమ్యక్ పరీక్షితస్య చ కృష్ణద్వైపాయన ప్రోక్తాః సుపుణ్యా వివిధాః కథాః కథితచ్చాపి విధివత్యా వంశం పాయనేన వై శ్రుత్వాహంత విచిత్రార్థ మహాభారత సంస్థితాః. ఆ సూతపుత్రుడు ఇలా అంటూ ఉన్నాడు. రాజర్షి అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉన్నాడు. వ్యాస మహర్షి చెప్పిన వివిధ కథలను వంశంపాయనుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ కథలన్నీ పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి, విచిత్రమైన అర్థాలున్నవి. వాటినన్నింటినీ విని నేను ఇక్కడికి వచ్చాను. చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైన శమంత పంచకం అనే పుణ్య ప్రదేశానికి వెళ్ళాను. పూర్వం అక్కడే కురు పాండవులకు మహారాజులందరికీ ఘోర యుద్ధం జరిగింది. అంటే శమంత పంచకము అంటే కురుక్షేత్రం అని అర్థం. అక్కడి నుండి మీ దగ్గరికి అనగా ఈ నైమిషారణ్యానికి వచ్చాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఓ బ్రాహ్మణులారా, మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకుని అగ్నికార్యాలు తీర్చుకొని స్వస్థమైన మనసుతో కూర్చున్నవారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములైన రాజుల చరిత్రలు వినిపించాలా? మహర్షుల చరిత్రలు వినిపించాలా? ధర్మ అర్థాలతో కూడిన పుణ్య పురాణ కథలు చెప్పుతున్నా అనగానే ఆ ఋషులంతా ఇలా అంటూ ఉన్నారు. కృష్ణ ద్వైపాయన మహర్షి అంటే వ్యాస మహర్షి చెప్పిన భారతం అనే ఇతిహాసం వినాలనుకుంటున్నాము. పూర్వం దాన్ని దేవతలు, బ్రహ్మర్షులు విని పూజించారట. అది విచిత్రమైన పద విన్యాసాలతో కూడిన ఉత్తమ కథయట. సూక్ష్మ అర్థాలతోనూ న్యాయాలతోనూ కూడినదట. వేద అర్థాలతో నిండినదట. పుణ్యప్రదము గ్రంథ అర్థాలతో కూడినదట. సంస్కారయుతమైన వాగ్ విశేషాలతో, అనేక శాస్త్ర విశేషాలతో నిండినదట.
జనమేజయుని యాగంలో ఆ మహాభారతాన్ని వ్యాస మహర్షి ఆజ్ఞతో శిష్యుడైన వంశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై వ్యాస మహర్షి పరమ అద్భుతంగా వ్రాసినదై పుణ్యప్రదమై పాప భయాలను పోగొట్టే భారత సంహితను వినాలని కోరుతున్నాము అని ఆ శౌనకాది మహామునులు ఉగ్రశ్రవునితో విన్నవించగా ఆ ఉగ్రశ్రవుడు మహాభారతాన్ని ఇలా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆద్యం పురుషం ఈశానాం పురుహుతం పురుష్టుతం ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం అసత్య సదసచ్చైవ యద్విశ్వం సదసత్పరం పరావరాణాం స్రష్టారం పురాణం పరమవ్యయం మంగళ్యం మంగళం విష్ణుం వరేణ్యమనగం శుచిం నమస్కృత్య హృషీకేశం చరాచర గురుం హరిం మహర్షేః పూజితస్యేహ సర్వలోకర్మహాత్మన ప్రవక్ష్యామి మతం పుణ్యం వ్యాసస్య అద్భుత కర్మణః. అంటే వెంటనే ఆ ఉగ్రశ్రవుడు ఇలా అంటూ ఉన్నాడు. ఆదిపురుషుడైన వానికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు, అంటే ఆ శ్రీ మహావిష్ణువు. యజ్ఞాలలో ఆయనను గురించి హోమం చేస్తారు, ఆయనని ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే. వ్యక్తావ్యక్త రూపుడు, సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై వీనికి మించినవాడు. స్థూల సూక్ష్మ జగత్తులను అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు, తరగనివాడు, శుభప్రదుడైన శుభరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేసేవాడు, చరాచర ప్రపంచానికి గురువు. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాస మహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఆ ఉగ్రశ్రవుడు ఇలా ఆరంభిస్తూ ఉన్నాడు. ఈ ఇతిహాసాన్ని, అంటే ఈ మహాభారతాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెబుతూ ఉన్నారు, ఇంకా చాలామంది ముందు ముందు చెబుతారు. 3 లోకాల్లోనూ ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని అన్ని వర్ణాల వారు విస్తార రూపంగానూ సంక్షేప రూపంగానూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకృతమై ఉంది, దివ్య మానుష సంకేతాలతో నిండి ఉంది. అనుష్టుప్పు మొదలైన ఛందస్సులతో వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. అనుష్టుప్పు ఛందస్సు అనంటే 4 పాదాలుంటాయి, ప్రతి పాదములో 8 అక్షరాలు ఉంటాయి. దానినే అనుష్టుప్పు ఛందస్సు అని అంటారు. వ్యాస మహర్షి హిమవత్ పర్వత పాదంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చొని ఉన్నాడు. స్నానాధికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకొని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మ దృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా చూశాడు. సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది, వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. అది ప్రజల సృష్టికి తరగని బీజమయ్యింది. యుగస్యాదౌ నిమిత్తం తత్ మహద్దివ్యం ప్రచక్షతే యస్మిన్ సంశ్రయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. అంటే యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమైందట. దానిలోనే సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనము అయిన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. అద్భుతం చాప్యచింత్యంచ సర్వత్ర సమతాంగతం అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తత్ సదసదాత్మకం. అంటే ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావింప శక్యం కానిది, అంతటా సమత్వం పొందినది, అవ్యక్తము, సూక్ష్మము, కారణరూపము అయినది, సదసదాత్మకం అయినది. దాని నుండియే హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహదారి, ప్రజాపాలకుడైన ప్రభువు. తరువాత త్రిగుణ ప్రధానులైన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. దాని తర్వాత మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారు. ఆ తరువాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఋషులందరికీ తెలిసిన అప్రమేయుడైన పురుషుడు, విశ్వే దేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్టులై విద్వాంసులైన బ్రహ్మర్షి సత్తములు పుట్టారు.
సర్వలక్షణ లక్షితులైన ఎంతో మంది రాజర్షులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు అన్నీ ఉద్భవించాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు క్రమంగా లోక సాక్షికాలైన అన్నీ ఉద్భవించాయి. పూర్వం ఉండి ఇప్పుడు కనపడే స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా యుగాంతంలో మళ్ళీ లీనమైపోతుంది. కంటే కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నాలు, వసంత ఋతువులో చెట్లు చిగురించడం మొదలైన చిహ్నాలు ఎలా మనకు వసంత ఋతువు అయిపోగానే ఎలా కనిపిస్తాయో అలా కనపడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వయుగాల చిహ్నాలు మనందరికీ కనబడుతూ ఉంటాయి అని ఆ ఉగ్రశ్రవుడు మహాభారతం గురించి ఇలా ప్రారంభించాడు. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నింటి సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా దేవతల సృష్టి 33,000 అని, 33,100 అని, 33 అని సంక్షేప లక్షణంగా చెప్పబడుతూ ఉంది. దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షుడు, ఆత్మవిభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. పూర్వం ఈ శబ్దాలన్నీ సూర్యుని గురించే చెప్పబడినవి. వీరిలో చివరి శబ్దమైన రవి శ్రేష్ఠుడు, మహ్యుడు. ఆ రవికి కొడుకు దేవభ్రాట్టు, వాని కొడుకు సుభ్రాట్టు. సుభ్రాట్టు త్రయః పుత్రాః ప్రజావంతో బహుశ్రుతాః దశజ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతిరేవచ. అంటే ఆ సుభ్రాట్టుకి 3 కొడుకులు. వారంతా సంతానవంతులు, చాలా శాస్త్రాలు చదివినవారు. ఆ కొడుకులు దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. అంటే మనకి ఈ కురువంశం గురించి చెప్పడానికి దాని ముందు జరిగినదంతా ఉగ్రశ్రవుడు ఆ నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మహామునులకు ఈ విధంగా చెబుతూ వస్తూ ఉన్నాడు. అందులో మహాత్ముడైన దశజ్యోతికి 10,000 మంది కొడుకులు, అతనికి 10 రెట్లు అనగా 1,00,000 మంది కొడుకులు. శతజ్యోతికి, సహస్రజ్యోతికి ఇంకా 10 రెట్లు అనగా 10 లక్షల మంది కొడుకులు. వారి నుండే ఈ కురువంశము, యదువంశము, భరతవంశము, రాజర్షులైన యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి. అప్పుడే ప్రాణుల సృష్టి పరంపర ఎంతో విస్తరించింది. అంటే మనకు ఈ విధంగా కురువంశం యొక్క మూలాలను చెప్పి మహాభారత కథను ప్రారంభిస్తాడు ఆ ఉగ్రశ్రవుడు. ఇప్పుడు కురువంశము ఎలా వచ్చింది అనే విధాన్ని మనకు స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నింటి నివాస స్థానాలు, ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞాన సహిత యోగం, ధర్మార్థ కామ సహితాలైన వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా తన దివ్య దృష్టితో చూశాడు. అందులోనే ఈ మహాభారత గ్రంథము వ్యాఖతో కూడిన ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి ఆ వ్యాస మహర్షికి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. దాని తరువాత ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు. సంక్షేపంగానూ చెప్పాడు, ఇలా విస్తారంగాను సంక్షిప్తంగాను 2 విధాలా చెప్పటం అప్పటి పండిత లోకానికి చాలా ఇష్టంగా ఉండేది. కొంతమంది విప్రులు ఈ శ్రీ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదివేవారు, మరికొందరు ఆస్తిక చరిత్రం దగ్గర నుంచి చదివేవారు, ఇంకా కొందరు ఉపరిచర వసువు కథ నుంచి చక్కగా పఠించేవారు. ఈ భారత సంహితలోని వివిధ విజ్ఞానం అంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు, కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పేవారు. తపస్సు చేతను, బ్రహ్మచర్యం చేతను సనాతనమైన వేదాన్ని వింగడించి వ్యాసం చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాన్ని చేశాడు. సాత్యవతేయుడు అంటే ఆ వ్యాస మహర్షి అని అర్థం చేసుకోవాలి. పరాశరుని కొడుకైన వ్యాస మహర్షి దీక్ష వహించి ఉత్తమమైన ఈ భారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. ఆ వ్యాస మహర్షి మనసు తెలుసుకొని లోకగురువైన బ్రహ్మదేవుడు వ్యాసునికి లోకానికంతకు ప్రీతి హితము చేకూర్చాలని
స్వయంగా ఆ వ్యాస మహర్షి ముందు ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు వ్యాస మహర్షి. వెంటనే మునులందరితో కలిసి ఆ పితామహునికి మంచి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమ ఆసనం మీద కూర్చున్నాడు ఆ బ్రహ్మదేవుడు. అతనికి ప్రదక్షిణించి సమీపంలో కూర్చున్నాడు ఆ వ్యాస మహర్షి. పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయనకు మరీ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు ఆ వ్యాసుడు. అప్పుడు మహా తేజస్వి అయిన వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అంటూ ఉన్నాడు: ఓ మహాత్మా, ఓ బ్రహ్మదేవ, పరమ పూజ్యమైన ఈ కావ్యం నా చేత రచింపబడింది. అంటే ఈ మహాభారతం నా చేత రచింపబడింది అని వ్యాసుడు బ్రహ్మదేవునితో అంటున్న విషయాన్ని ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో కూర్చొని ఉన్న శౌనకాది మహామునులకు అంతా చెబుతున్నాడు. ఇంకా వ్యాసుడు ఏమంటున్నాడు అంటే, పితామహ, ఈ మహాభారతంలో వేద రహస్యము, వేదాంగాల ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపింపబడినాయి. ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితంచయత్ భూతం భవ్యం భవిష్యంచ త్రివిధం కాల సంగీతం. అంటే ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడింది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి ఈ మహాభారతంలో. జరామృత్యు భయవ్యాధి భావాభావ వినిశ్చయ వివిధశ్చ ధర్మస్య ఆశ్రమానాంచ లక్షణం. జరామరణాలు, భయాలు, వ్యాధులు, వీని సత్యాసత్య నిత్యానిత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వీని లక్షణాలు ఈ మహాభారతంలో చెప్పబడ్డాయి. ఇంకా 4 వర్ణాల విధానం, పురాణాలన్నింటి సారమంతా చెప్పబడింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడ్డవి ఈ మహాకావ్యంలో. ఇంకా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధ్యాత్మ విద్య అన్నీ చెప్పబడ్డాయి ఈ భారతంలో. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య మానవ జన్మల కారణాలు వివరించబడ్డావి ఈ మహాకావ్యంలో. ఇంకా తీర్థానాం చైవ పుణ్యానాం దేశానాం చైవ కీర్తనం నదీనాం పర్వతానాంచ వనానాం సాగరశ్చ. అంటే పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, వీని వర్ణనలు చెప్పబడ్డాయి ఈ మహాభారతంలో. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైన వాని నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వీని వర్ణనలు ఇందులో ఉన్నాయి. వేర్వేరు భాషల, జాతుల విశేషాలున్నాయి. లోక వ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తు వర్ణనలు ప్రతిపాదించబడ్డావి. కానీ దీనిని వ్రాయటానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద నాకు కనపడటం లేదు అని ఆ వ్యాస మహర్షికి ఉన్న సందేశాన్ని ఆ బ్రహ్మదేవుని ముందు పెట్టాడు. అంతలో ఆ వ్యాసుని మాటలు విని బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు: తపో విశిష్టాదపి వై విశిష్టాన్ముని సంచయాత్ మన్యే శ్రేష్టతరం త్వం వై రహస్య జ్ఞాన వేదనాత్. మహర్షి, నీకు గుప్తమైన జ్ఞానమంతా తెలుసును. తపో విశిష్టుడవు, మునులందరికంటే విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడవని నేను భావిస్తున్నాను అని బ్రహ్మదేవుడు వ్యాసునితో అంటున్న విషయాన్ని ఆ ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరికీ చెబుతూ ఉన్నాడు. ఇంకా నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తూ ఉంది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా, అందుచేత ఇది కావ్యమే అవుతుంది అని ఈ మహాభారత గ్రంథాన్ని ఆ బ్రహ్మదేవుడు దీవించాడు. ఇంకా అస్య కావ్యస్య కవయః న సమర్థా విశేషణే గృహస్థస్య శేషాశ్రయ ఇవాశ్రమాః కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే. అంటే ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరూ చెప్పలేరు. మిగిలిన 3 ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లే కావ్యాలన్నింటికంటే శ్రీ మహాభారతం శ్రేష్టమైంది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయటానికి గణేశుణ్ణి స్మరించు అని
బ్రహ్మదేవుడు ఆ వ్యాస మహర్షికి చెప్పాడు. అంటే 4 ఆశ్రమాలలో అన్నింటికంటే కష్టమైన శ్రేష్టమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమము అని ఆ బ్రహ్మదేవుడు వ్యాసునికి చెప్పాడు. ఆ విధంగానే అన్ని పురాణాల కంటే, అన్ని గ్రంథాల కంటే, అన్ని కావ్యాల కంటే మహాభారతం చాలా శ్రేష్టమైంది. దీన్ని విఘ్నేశ్వరునితో రాయించు, విఘ్నేశ్వరుడే దీన్ని రాయటానికి తగినవాడు అని ఆ బ్రహ్మదేవుడు వ్యాస మహర్షి సందేశాన్ని ఇలా తీర్చడం జరిగింది. ఇలా చెప్పి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడంట. తరువాత వెంటనే ఆ వ్యాస మహర్షి గణేశుణ్ణి స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి టక్కున వచ్చేశాడు. వ్యాసుడు అతనిని యథావిధిగా పూజించాడు. గణాధిపుడు సుఖాసీనుడయ్యాక వ్యాసుడిట్లా అంటూ ఉన్నాడు. లేఖకు భారతాస్యశ భవత్వం గణనాయక మయైవ ప్రోచ్యమానశ మనసా కల్పితశ్చ. గణాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారతానికి నీవు లేఖకుడవు కావాలి అనగా, శుత్వైతత్ ప్రాహ విఘ్నేశ యదిమే లేఖనీక్షణం లిఖతో నావతిష్ఠేత తదాస్యం లేఖకోహ్యహం. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెప్పితే అప్పుడు నేను లేఖకుడను అవుతాను అని ఆ వ్యాస మహర్షితో అలా అనగా వ్యాసుడు ఇలా అంటూ ఉన్నాడు. ఓ గణాధిప, అర్థం తెలియకుండా ఎక్కడా వ్రాయకు, సరేనా అని అనగా ఆ వినాయకుడు సరే అని లేఖకుడయ్యాడు. ఇంకా గ్రంథగ్రంథిం తదా చక్రే మునిరోడ్గం కుతూహలాత్ యస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాప మునిర్ద్వైపాయనస్త్విదం. అంటే వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథగ్రంథిని కూర్చాడు. గ్రంథగ్రంథి అంటే గూఢమైన అర్థం ఉండేటట్లు ముడులతో రాసే పద్ధతిని గ్రంథగ్రంథి అంటారు. ఇంకా అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఆ శ్లోకాలకి అర్థం నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసునో లేదో అని ఆ వ్యాస మహర్షి గణేశునితో ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. గూఢంగా దృఢంగా కూర్చిన ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించటానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్నీ గూఢార్థాలు, యోగార్థాలు, యోగ రూఢాలు కలవి. వాటి అర్థం తెలుసుకొనటానికి గణేశుడు కూడా క్షణకాలం ఆలోచించేవాడట. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడట. ఇంకా అజ్ఞానమనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానమనే కాటుక పుల్లులతో కనులు తెరిపిస్తూ ఉంది, వెలుగులనిస్తుంది ఈ శ్రీ మహాభారతం. అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలతో విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాల చీకట్లు పటాపంచలయ్యాయి. పురాణమనే పూర్ణిమా చంద్రుని చేత వేదాల వెన్నెలలు విరిశాయి. దానితో మానవుల మనసులనే కలువలకు ప్రకాశము, వికాసము కలిగింది. ఇతిహాస ప్రదీపేన మోహావరణ ఘాతిన లోకగర్భగృహం కృత్స్నం యథావత్ సంప్రకాశితం. అంటే అజ్ఞానమనే ఆవరణాన్ని పోగొట్టే ఇతిహాసమనే దీపం లోకమనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసింది. అంటే ఈ మహాభారతానికి అంత ప్రాతినిధ్యం, అంత ప్రాముఖ్యత, అంత పవిత్రమైన కావ్యం అని వ్యాసుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయము విత్తనం. ఈ సంగ్రహాధ్యాయమే అనుక్రమణికా పర్వం. ఈ అనుక్రమణికా పర్వం మహాభారతంలోని 18 పర్వంలో మొదటి పర్వమైన ఆది పర్వంలోని మొట్టమొదటి అధ్యాయమే అనుక్రమణికా పర్వం. ఈ అనుక్రమణికా పర్వంలో మహాభారతం మొత్తం సంగ్రహంగా ఉంటుంది. ఈ అనుక్రమణికా పర్వం ఒక్క పర్వాన్ని చదివినా విన్నా మహాభారతం మొత్తం చదివిన విన్న పుణ్యము కలుగుతూ ఉంటుంది అని ఆ వ్యాస మహర్షి వివరించడం జరిగింది. ఇంకా పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం మూలం, సంభవ పర్వం విస్తరించిన మాను, సభాపర్వం అరణ్య పర్వం పక్షులుండే తొర్ర, అరణీ పర్వం అందమైన రూపం,
విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకి సారభూతమైనవి. భీష్మపర్వం అనేది పెద్ద కొమ్మ, ద్రోణపర్వం ఆకుల గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్యపర్వం వాని సువాసనలు, స్త్రీ పర్వం, ఇషీక పర్వం అనేవి చెట్టు నీడలు, శాంతి పర్వం గొప్ప ఫలం అంటే మహాఫలాన్ని మోక్షాన్ని ఇస్తుంది, అదే శాంతి పర్వం. అశ్వమేధ పర్వం అమృత రసం, ఆశ్రమవాస పర్వం స్థిరమైన ఆశ్రయం, మౌసల పర్వం సంక్షిప్త వేదం, ఆదిశిష్టులైన ద్విజులచే సేవింపబడుతుంది ఆ మౌసల పర్వం. ప్రాణులన్నింటికీ మేఘం జీవన ప్రదాత, అలాగే మహాకవులందరికీ ఈ భారత మహావృక్షం ప్రధాన ఆశ్రయం అవుతుంది అని మహాభారతం గురించి ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామనుల ముందు. ఇంకా ఆ ఉగ్రశ్రవుడు ఇలా చెబుతూ ఉన్నాడు, ఆ మహాభారతం అనే వృక్షాన్ని గురించి చెబుతాను వినండి. దానికి ఎల్లప్పుడూ పూలు పండ్లు ఉదయిస్తూ ఉంటాయి. ఆ ఫలాల రసం చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, శుచి అయినది. ఆ వృక్షం అమరుల చేత కూడా నరకబడదు. ఇంకా తల్లి అయిన సత్యవతి ఆజ్ఞతోనూ, ధీమంతుడైన భీష్ముని అనుజ్ఞతోనూ, ధర్మాత్ముడైన వ్యాసుడు విచిత్ర వీర్యుని క్షేత్రాలలో 3 అగ్నుల వలె 3 పుత్రులను కలిగించాడు. వారే ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. అంటే ఇప్పుడు మనం మహాభారతంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. మహాభారతంలోని ఆది పర్వంలోని అనుక్రమణికా పర్వము ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే వ్యాస మహర్షి తన సమీపమందున్న శిష్యుడు వంశంపాయనుని భారతం చెప్పమని ఆదేశించగా, ఆ వంశంపాయనుడు యజ్ఞంలో సదస్సులు మళ్ళీ మళ్ళీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో ఈ మహాభారతాన్ని జనమేజయునికి వినిపించాడు. అది విని ఆ ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంకి రాగా, ఆ శౌనకాది మహామునులు మహాభారతాన్ని చెప్పమని అడగగా, ఆ ఉగ్రశ్రవుడు శౌనకాది మహామునులకు చెప్పిన తరువాత మనందరికీ ఈ మహాభారతం చేరువైంది. కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీని అన్నింటినీ వ్యాస మహర్షి భారతంలో వివరంగా చెప్పాడు. శ్రీకృష్ణుని మహాత్మ్యము, పాండవుల సత్యనిష్ట, ధార్తరాష్ట్రుల దుష్ప్రవర్తన అంటే ధృతరాష్ట్రుల పుత్రుల దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదవదగింది. ఇది ఉపఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో కూడుకొని ఉన్నది. ఉపఖ్యానాలు లేకుండా భారత సంహితను 24,000 శ్లోకాలుగా బదులు చెప్పేవారు. దానికంటే కూడా సంక్షేపంగా మహర్షి 150 శ్లోకాల్లో కూడా చెప్పాడట. అన్ని పర్వాల కథతో కూడిన ఈ అనుక్రమణికా అధ్యాయం వ్యాసుడు తన పుత్రుడైన శుకునికి బోధించాడు. 60 లక్షల శ్లోకాలతో మరో సంహితను చేసి అనురూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసుడు. 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠింపబడ్డవి. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలో 14 లక్షల శ్లోకాలుగా ఈ మహాభారతం చెప్పబడింది. 1,00,000 శ్లోకాలు మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన దేవలుడు పితృలోకంలోనూ ఈ మహాభారతాన్ని వినిపించారు. శుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మనుష్యలోకంలో వ్యాస శిష్యుడు, సర్వ వేదవేత్త, ధర్మాత్ముడు అయిన వంశంపాయనుడు ఈ మానవలోకంలో ఈ మహాభారతాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 1,00,000 శ్లోక పరిమితమైన భారతం నేను చెబుతాను వినండి అని ఆ ఉగ్రశ్రవుడు శౌనకాది మహామునులున్న నైమిషారణ్యంలో వారందరికీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః స్కందః కర్ణః శకునిస్తస్య శాకాః దుశ్శాసనః పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రః అమనీషి. అంటే దుర్యోధనుడు క్రోధసూయాత్మకమైన మహావృక్షం. అందులో కర్ణుడు మ్రాను, శకుని దాని కొమ్మలు, దుశ్శాసనుడు పూలు పండ్లు, బుద్ధిలేని ధృతరాష్ట్ర మహారాజు మూలం. ఈ విధంగా ధృతరాష్ట్ర పుత్రుల గురించి చెబుతూ ఉన్నాడు ఆ ఉగ్రశ్రవుడు. ఇంకా యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కందో అర్జునో భీమసేనస్య శాకాః మాద్రిసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాచ. అంటే
ధర్మరాజు ధర్మమైన మహావృక్షం, అర్జునుడు స్కందం, భీమసేనుడు కొమ్మలు, నకుల సహాదేవులు పూలు పండ్లు, కృష్ణుడు వేదాలు, బ్రాహ్మణులు మూలం. ఇలా పాండురాజు పుత్రులైన పాండవుల గురించి వివరిస్తూ ఉన్నాడు ఆ ఉగ్రశ్రవుడు ఆ శౌనకాది మహామునులకు. తెలివితోనూ పరాక్రమంతోనూ పాండురాజు చాలా దేశాలు జయించి వేటమీది ఆసక్తితో అరణ్యాలలో మునులతో కలిసి నివసించేవాడు. ఒకరోజు రతి క్రీడలో ఉన్న మృగాన్ని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకొని ఉన్నాడు. అయినా పాండవులకి పుట్టడం దగ్గర నుండి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి అని ఆ ఉగ్రశ్రవుడు చెబుతూ ఉన్నాడు. ధర్మ రహస్యాన్ని గురించి తల్లుల అనుగ్రహం ఉండడం చేతను యమధర్మరాజు, వాయు, దేవేంద్రుల యొక్కయు అశ్విని దేవతల యొక్కయు అనుగ్రహం వల్లను ఆచార విధులన్నీ నిర్దోషంగా సాగాయి. అంటే ఏ దోషం లేకుండా పాండవులందరికీ తండ్రి లేకున్నా కానీ ఆచార విధులన్నీ సక్రమంగా జరిగాయి అని చెబుతూ ఉన్నాడు. ఇంకా భర్తకు ప్రియమైన కుంతి ధర్మ రహస్యాలు తెలుసుకొని పుత్రకాంక్షతో ధర్మ, వాయు, దేవేంద్రులను ఆహ్వానించింది. అలాగే కుంతి ఇచ్చిన మంత్రం ఉపయోగించి మాద్రి, అశ్విని దేవతలను ఆహ్వానించింది. వారి వలన వారిద్దరికీ పాండవులు ఉద్భవించారు. పాండురాజు చనిపోయాక మహర్షులు పాండురాజు పుత్రులను కౌరవుల దగ్గరికి స్వయంగా తీసుకువచ్చి అప్పజెప్పుతారు. అప్పుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచారులై ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారట. మీకు పుత్రులు, సోదరులు, శిష్యులు, స్నేహితులు అయిన పాండవులు వీరు అని హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రునికి, ధృతరాష్ట్ర పుత్రులకు వీరిని అప్పచెప్పి ఆ మునులంతా అంతర్ధానమైపోయారట. పాండవుల ప్రవేశ సమయములో శంఖ దుందుబి స్వనాలు మ్రోగాయి. అదంతా చాలా ఆశ్చర్యంగా జరిగింది. అక్కడున్న ప్రజలందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. పాండవుల మీద ఉన్న ప్రీతితో పౌరులంతా సంతోషించిన శబ్దాలు మిన్నుముట్టాయి. పాండవులు అఖిల వేదాలు, శాస్త్రాలు చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మాన అర్హులై ఉన్నారు. దేశంలోని ప్రజలందరూ ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి చెందేవారు. భీమసేనుని ధైర్యానికి, అర్జునుని పరాక్రమానికి, నకుల సహదేవుల గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి ఎంతోగానో అక్కడ ఉన్న ప్రజలంతా సంతోషించేవారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది. సమవాయే తతో రాజ్ఞాం కన్యాం భర్తృ స్వయంవరాం ప్రాప్తవాన్ అర్జున కృష్ణాం కృత్వకర్మ సుదుష్కరం. అంటే అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కరమైన మత్స్యయంత్రం కొట్టి కార్యం చేసి స్వయంవరంలో నిలిచిన ద్రౌపదిని గ్రహించాడు. అప్పటి నుండి అర్జునుడు ధనుర్ధారులందరిలోనూ పూజ్యుడయ్యాడు. యుద్ధాలలో అర్జునుడు సూర్యుని వలె తేరిపార చూడరానివాడయ్యాడు. అర్జునుడు పెద్ద సైన్యం ఉన్న మహారాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం కూడా చేయించాడు. ఇంకా అన్నవాన్ దక్షిణా వాంచ సర్వై సముదితో గుణై యుధిష్ఠిరేణ సంప్రాప్త రాజసూయో మహాక్రతు సునయాద్వాసుదేవస్య భీమార్జున బలేన చ ఘాతయుత్వా జరాసందం చైద్యంచ బలగర్వితం. అంటే శ్రీకృష్ణుని రాజనీతితోనూ భీమ అర్జునుల బల పరాక్రమాలతోనూ జరాసంధుణ్ణి చంపించి బలగర్వితుడైన శిశుపాలుని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయంలో భూరి దక్షిణలిచ్చి అందరినీ భోజన తృప్తులను చేశాడు. ఆ యజ్ఞంలో రాజులందరూ భూషణాలు, మనులు, బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు, విచిత్రమైన వస్త్రాలు, పరదాలు, శిబిరాలు, కంబళ్ళు, మృగ చర్మాలు, గొర్రె చర్మాలతో చేసిన మృదువైన తివాచీలు ఆ ధర్మరాజుకు అందరూ బహూకరించారు. ఆ బహుమతులన్నింటినీ దుర్యోధనుడు స్వీకరించేవాడు. సమృద్ధమైన పాండవుల సంపదను చూసి దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది. ఇక్కడ మహాభారత యుద్ధానికి ఇక్కడ బీజం పడింది. దానితో దుర్యోధనునికి వారిపై చాలా అసహనము, కోపము కలిగాయి. ఇంకా మయుడు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమానం లాంటి సభా భవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు, చాలా కృళ్ళిపోయాడు. ఆ సభా భవనంలోనే తొందరపాటుతో పడి దుర్యోధనుడు పరిహసింపబడినాడు. అప్పుడే కృష్ణుని ఎదుట
భీముడు తెలియనివానిని ఆక్షేపించినట్లు దుర్యోధనుణ్ణి పరిహసించాడు. ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తూ ఉన్నా పాలిపోయి కృషించిపోతున్నట్లు ధృతరాష్ట్రునితో చెప్పాడు. అంటే ఆ పరాభవాన్ని, ఆ పాండవులకు వచ్చిన ధనాన్ని జీర్ణించుకోలేక ఈర్ష్యతో కృంగిపోతూ ఆ ధృతరాష్ట్రునితో తాను ఈ విధంగా ఉన్నాను అని ఆ ధృతరాష్ట్రుని ముందు తన ఆవేదనను వ్యక్తపరుచుకున్నాడు. తరువాత పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు ద్యూతానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుని మనస్సుకు సంతోషం కలగలేదు. వివాదాలను అనుమోదించాడు. ద్యూతం దగ్గర నుండి ఎన్నో ఘోరకృత్యాలన్నీ పుత్ర వ్యామోహంతో ఉపేక్షించాడు. విదురుణ్ణి, భీష్ముణ్ణి, కృపద్రోణులను కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకున్నారు ఈ కౌరవులు, పాండవులు జయిస్తున్నారనే అప్రియ వార్త విని కర్ణ, శకుని, దుర్యోధనుల అభిప్రాయం గ్రహించి ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అంటూ ఉన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా వినవయ్యా. నన్ను తప్పుపట్టకు, నా మీద కోప్పడకు. నీవు పండితుడవు, మేధావివి, బుద్ధిమంతుడవు, ప్రాజ్ఞ సమ్మతుడవు. నాకు యుద్ధమంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలగదు. ఇప్పుడు పాండవులు గెలుస్తూ ఉంటే ఆ ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అంటూ ఉన్నాడు. నాకు యుద్ధం అంటే అస్సలు ఇష్టం లేదు. అందరినీ చంపేసి నేనెలా సంతోషంగా బ్రతుకుతాను? ఈ కులక్షయంతో నేనెలా సంతోషంగా బతుకుతాను? కులక్షయము అంటే కులంలో ఉన్న వాళ్ళందరూ నశించడమే కులక్షయము. నా కులక్షయంతో నేను సంతోషంగా ఎలా బతుకుతాను సంజయ? నాకు యుద్ధం మీద అస్సలు ఇష్టం లేదు. కానీ ఈ యుద్ధంలో పాండవులు గెలుస్తారు అని నాకు తెలుసు. నాకు కళ్ళు లేకున్నా నాకు ఎలా తెలుసు అంటావా? నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను అని ఆ ధృతరాష్ట్రుడు సంజయునితో అంటూ ఉన్నాడు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడినైన నా మీద క్రోధవశులై పుత్రులు దోషం ఆరోపిస్తున్నారు. నేనా కనులు లేనివాడను. దీనభావంతోనూ పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తాను అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేను మునిగిపోతున్నాను. రాజసూయ యాగంలో శక్తిశాలి అయిన ధర్మరాజు యొక్క సర్వోచ్చ సంపదను చూసి, ఆ మయసభను చూసి పరిహసింపబడి సహింపలేకపోయాడు ఆ దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక, సుక్షత్రియుడైన ఉత్సాహం లేక శకునితో కపటద్యూతం ఆడటానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలిసాయో సంజయ, చెబుతాను విను అంటే అతనికి కళ్ళు లేవు కదా. కళ్ళు లేవు కాబట్టి అతనికి ఏ విషయాలు తెలియవు అని అందరూ అనుకుంటారు. కాబట్టి అలాంటి సందేహాలన్నీ తీరుస్తూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు సంజయునితో. శృత్వాతు మమ వాక్యాన్ని బుద్ధియుక్తాన్ని తత్వతః తతో జాస్యసి మాం సౌతే ప్రజ్ఞచక్షుషమిత్యుత. అంటే సూతపుత్ర, ఓ సంజయ, బుద్ధియుక్తములైన నా మాటలు విని నన్ను ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు. అంటే తెలివి అనే కన్నులు కలవానిగా నన్ను నీవు గ్రహిస్తావు అని ఆ ధృతరాష్ట్రుడు మళ్ళీ సంజయునితో ఇలా చెబుతూ ఉన్నాడు. యథాశ్రౌషం ధనురాయమ్య చిత్రం విద్దం లక్ష్యం పాతితం వై పృథివ్యాం కృష్ణాం హృతాం ప్రేక్షతాం సర్వరాజ్ఞాం తదా నాశంశే విజయాయ సంజయ. అంటే సంజయ, విల్లు ఎక్కుపెట్టి చిత్రమైన లక్ష్యాన్ని అంటే మత్స్యయంత్రాన్ని నీలగూల్చి రాజులు అందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని అర్జునుడు చేపట్టినట్లు విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. అంటే నా పుత్రులు యుద్ధం చేసి నా పాండవులతో గెలవలేరు అని నేను ఆ రోజే విజయం మీద ఆశ వదులుకున్నాను సంజయ అంటూ ఇంకా యథాశ్రౌసం ద్వారకాయాం సుభద్రాం ప్రసహ్యోడాం మాధవీమర్జునేన ఇంద్రప్రస్థం వృష్ణువీరౌ చ యాతౌ తదా నాశంశే విజయాయ సంజయ. అంటే ద్వారకలో యాదవ వీరులందరినీ ఎదిరించి సుభద్రను అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకొని పోయినట్లు, తరువాత బలరామకృష్ణులు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళినట్లు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. ఇంకా
దేవేంద్రుని వర్షాన్ని దివ్య బాణాలతో ఆపి కాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి చేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు పోయాయి సంజయ. ఇంకా యదాశౌషం జాతుషాత్ వేష్మనస్తాన్ ముక్తాన్ పార్థాన్ పంచకుంత్యా సమేతాన్ యుక్తం చైషాం విదురం స్వార్థసిద్ధౌ తదా నాశంసే విజయాయ సంజయ. సంజయ, లక్క ఇంటి నుండి కుంతితో పాండవులందరూ విడివడి తప్పించుకున్నారని, ఆ పనిలో విదురుడు కూడా తోడ్పడినాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. నా పుత్రులు యుద్ధం జరిగితే పాండవులతో గెలవలేరని ఆ రోజే నాకు తెలిసింది అని ఆ ధృతరాష్ట్రుడు సంజయునికి చెబుతూ ఉన్నాడు. ఇంకా అర్జునుడు రంగమధ్యంలో లక్ష్యాన్ని మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వీకరించాడని, శూరులైన పాంచాలులతో పాండవులు కలిసిపోయారని విన్నప్పటి నుండే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యదాశోషం మాగధానాం వరిష్టం జరాసంధం క్షత్రమధ్యే జ్వలంతం దౌర్భ్యాం హతం భీమసేనేన గత్వా తదా నాశంసే విజయాయ సంజయ. అంటే సంజయ, రాజుల మధ్య వెలిగిపోయేవాడు మగధరాజు జరాసంధుడు. అంతటి జరాసంధుణ్ణి భీమసేనుడు వెళ్ళి వానిని ఏ ఆయుధము లేకుండా బాహుబలంతో పిడికిలి పోట్లతో చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అంటే దీనివల్ల భీముడు చాలా పరాక్రమవంతుడని, ఇంకా ఆ మగధరాజుతో ఉన్న సైన్యము అంతా పాండవులతో కలిసిపోతుంది అనే భయంతో ధృతరాష్ట్రునికి ఇక అతని పుత్రులైన కౌరవులు గెలువరు, అంటే దుర్యోధనాదులు పాండవులతో యుద్ధం చేస్తే గెలువరు అనుకున్నాను అని సంజయునితో ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. యదాశౌసం దిగ్విజయే పాండుపుత్రై వశీకృతాన్ భూమిపాలాన్ ప్రసహ్య మహాక్రతుం రాజసూయం కృతంచ తదా నాశంస విజయాయ సంజయ. అంటే పాండుపుత్రులు దిగ్విజయం చేసి రాజులను వశపరుచుకున్నారని, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యదాశౌసం ద్రౌపదీమశ్రుకంఠీం సభాం నీతాం దుఃఖితాం ఏకవస్త్రాం రజస్వలాం నాథవతీ మనాథవత్ తదా నాశంస విజయాయ సంజయ. అంటే సంజయ, భర్తలున్నా లేని దాని వలె ద్రౌపది విలపిస్తూ ఉన్న ఏక వస్త్రయై రజస్వలయై ఉన్న సభలోకి లాక్కొని రాబడింది. అది విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ అంటూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంకా యదాశౌసం వాససాం తత్ర రాశిం సమాక్షిపత్ కితవో మందబుద్ధి దుశ్శాసనో గతవాన్ నైవ చాంతం తదా నాశంసే విజయాయ సంజయ. అంటే కితవుడు మందబుద్ధి అయిన దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను చివరిదాకా లాగలేకపోయాడని, వస్త్రాల రాశి అక్కడ ఏర్పడిందని విన్నాక నాకు విజయం మీద ఆశ పోయింది అని ఆ ధృతరాష్ట్రుడు సంజయునికి చెబుతున్న విషయాలన్నింటినీ మనకు ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మహామునులకు చెప్పగా మనము వింటూ ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఊహించలేని పరాక్రమవంతులైన తమ్ముళ్లతో ధర్మరాజు శకుని చేత జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా నాకు ఇంకా ఎలా తెలిసిందో చెప్పనా అని ఆ ధృతరాష్ట్రుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. ధర్మాత్ములైన పాండవులు వివిధ చేష్టలు చేస్తూ బాధపడుతూ కూడా అన్నగారి మీది గౌరవంతో అడవికి వెళ్ళారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను సంజయ. ఇంకా యదాశౌషం స్నాతకానాం సహస్రై అన్వాగతం ధర్మరాజం వనస్థం భిక్షాభుజాం బ్రాహ్మణానాం మహాత్మానాం తదా నాశంస విజయాయ సంజయ. అంటే అడవిలో ఉన్న వేల కొద్ది స్నాతకులు ధర్మరాజును అనుసరించి ఉన్నారని, భిక్షాటనం చేసుకుంటూ ఉన్న మహాత్ములైన బ్రాహ్మణులు అతన్ని సేవిస్తూ ఉన్నారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అంటే రాజు రాజ్యంలో ఉన్న అడవిలో ఉన్న నిజమైన రాజు రాజే అని ధృతరాష్ట్రునికి ఆ రోజు తెలిసి నాకు నా పుత్రులు పాండవులతో యుద్ధం చేస్తే నా పుత్రులు గెలవలేరు అని ధృతరాష్ట్రునికి ఆ రోజే తెలిసిందట. ఆ విషయాన్ని సంజయునికి చెబుతూ ఉన్నాడు. ఇంకా యదాశౌసం అర్జునం దేవదేవం కిరాత రూపం త్రయంబకం తోషయుద్ధే అవాస్తవంతం పాశుపతం మహాస్త్రం తదా నాశంస విజయాయ సంజయ.
అంటే కిరాత రూపంలో వచ్చిన మహదేవుణ్ణి అంటే శంకరుణ్ణి యుద్ధంలో సంతృప్తిపరిచి అర్జునుడు పాశుపత మహాస్త్రం గ్రహించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా పాండవులను చాలామంది ప్రాచీన మహర్షులు వచ్చి ఉపాసించేవారని తెలిసినప్పుడే నాకు విజయం మీద ఆశ పెట్టుకోలేదు. అంటే ప్రాచీన మహర్షుల దగ్గర చాలా శక్తులు ఉంటాయి, వారిని సేవిస్తే పాండవులకు చాలా పుణ్యం వచ్చేది. ఇంకా చాలా శక్తులను ఆ పాండవులందరికీ వారు ప్రసాదించేవారు. దానివల్ల పాండవులతో యుద్ధం చేస్తే నా పుత్రులు గెలవలేరు అని ధృతరాష్ట్రునికి ఆ రోజే తెలిసింది అని సంజయునితో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా యథాశౌసం త్రితివస్తం ధనంజయం శక్రాత్ సాక్షాత్ దివ్యమస్త్రం యథావత్ అధీయనాం సంశితం సత్యసంధం తదా నాశంసే విజయాయ సంజయ. అర్జునుడు స్వర్గాన్ని అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా యథావిధిగా దివ్యాస్త్రాలు నేర్చుకొని ప్రశంసలు పొందాడని సత్య ప్రతిజ్ఞుడయ్యాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యథాశౌషం కాలకేయాస్తతస్తే పౌలోమానో వరదానాంచ దృప్త దేవైరజేయ నిర్జితాచ్చ అర్జునేన తదా నాశంస విజయాయ సంజయ. అంటే వరగర్వితులై దేవతలు కూడా జయింపశక్యం కాని కాలకేయులను పౌలోములను అర్జునుడు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ. ఇంకా యథాశౌసమసురానాం వదార్థే కిరీటినం యాంతమమిత్రకర్షణం కృతార్థం చాప్యాగతం శక్రలోకాత్ తదా నాశంస విజయాయ సంజయ. అంటే రాక్షస వధ కోసం శత్రునాశకుడైన అర్జునుడు వెళ్ళాడని చరితార్థుడై ఇంద్రలోకం నుండి వచ్చాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా తీర్థయాత్రలు చేయాలనుకుంటున్న ధర్మరాజు దగ్గరికి లోమశ మహర్షి అంటే సూత మహర్షి, ఆ సూత మహర్షి వచ్చి చెప్పిన అర్జునుని దివ్యాస్త్ర లాభం విన్నప్పుడే నాకు విజయం నశించిపోయింది సంజయ. భీమసేనాది పాండవులు మనుష్యులకు ప్రవేశింపశక్యం కాని ప్రదేశానికి వెళ్ళి కుబేరుణ్ణి కలిసి వచ్చారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా కర్ణుని ప్రోత్సాహంతో ఘోషయాత్రకు వెళ్ళిన నా పుత్రులను గంధర్వులు బంధించారని అర్జునుడు విడిపించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యథాశౌషం యక్షరూపేణ ధర్మం సమాగతం ధర్మరాజేన సూత ప్రశ్నాన్ కాంచిత్ విబ్రువానాంచ సమ్యక్ తదా నాశంసే విజయాయ సంజయ. అంటే యక్షుని రూపంలో వచ్చి యముడు ధర్మరాజుని కొన్ని ప్రశ్నలు అడిగాడని వానికి ధర్మరాజు చక్కగా సమాధానాలు చెప్పాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఈ అనుక్రమణికా పర్వం ప్రాముఖ్యత ఇదే. ఈ అనుక్రమణికా పర్వం ఒక్కటి విన్నా చదివినా చెప్పుకున్నా మహాభారతం అంతా ఈ ఒక్క అనుక్రమణికా పర్వంలో కనిపిస్తూ ఉంది. కురువంశం యొక్క ప్రారంభం నుంచి మొత్తము ఈ అనుక్రమణికా పర్వంలో చక్కగా వివరించబడింది. అదే మనము చెప్పుకుంటూ ఉన్నాము. విరాట నగరంలో ద్రౌపదితో సహా పాండవులు మారువేషాల్లో నివసిస్తూ ఉన్నారని నా వాళ్ళు తెలుసుకోలేకపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ లోపించింది సంజయ అంటూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంకా యథాశౌషం కీచకానాం వరిష్టం నిషూదితం భాతృశతేన సార్థం ద్రౌపద్యర్థం భీమసేనేన సంఖ్యే తదా నాశంస విజయాయ సంజయ. యథాశౌషం మామకానాం వరిష్టాన్ ధనంజయేనైకరథేన భగ్నాన్ విరాటరాష్ట్రే వసతా మహాత్మనా తదా నాశంసే విజయాయ సంజయ. అంటే 105 తమ్ముళ్లతో సహా కీచకుణ్ణి ద్రౌపది కోసం భీముడు చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. చప్పుడు కూడా రాకుండా భీముడు ఆ కీచకుణ్ణి కొట్టి కొట్టి ముద్దలు చేస్తూ మరీ చంపాడని అది తెలిసాక నాకు విజయం మీద
ఆశపోయింది సంజయ అంటూ ఆ ధృతరాష్ట్రుడు బాధతో సంజయునికి చెబుతూ ఉన్నాడు. ఇంకా నా వీరులందరూ అసహాయుడైన అర్జునుని చేతిలో ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అర్జునుడొక్కడు కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వీరందరితో కూడుకున్న కౌరవ సైన్యాన్ని అర్జునుడొక్కడే ఓడిస్తాడు. దానివల్ల నాకు విజయం మీద ఆశపోయింది సంజయ అంటూ ఉన్నాడు. ఇంకా యథాశౌసం సత్కృతాం మత్సరాజ్ఞ సుతాం దత్తాముత్తరామర్జునాయ తాం చార్జునః ప్రత్యగృహ్ణాత్ సుతార్థే తదా నాశంసే విజయాయ సంజయ. అంటే మత్స్యరాజు విరాటుడు తన కూతురు ఉత్తరను అర్జునునికి ఇస్తానన్నాడని, కానీ అర్జునుడు తన కొడుకు అభిమన్యునికి చేసుకున్నాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా నాకు విజయం మీద ఎలా ఆశపోయింది అంటావా? విను. యథాశౌసం నిర్జితస్య ధనస్య ప్రవ్రాజితస్య స్వజనాత్ ప్రచ్యుతస్య అక్షౌణీః సప్త యుధిష్ఠిరస్య తదా నాశంసే విజయాయ సంజయ. అంటే జూదంలో ఓడిపోయి నిర్ధనుడై తన వారినందరినీ వదిలి అడవుల పాలైన ధర్మరాజుకు, అంటే ఒక్క సైనికుడు, ఏ రాజ్యము లేని తమ్ముళ్లతో మాత్రమే కూడుకొని ఉన్న ధర్మరాజుకు 7 అక్షౌణుల సైన్యం చేరిందని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యథాశౌసం మాధవం వాసుదేవం సర్వాత్మనా పాండవార్థే నివిష్టం యస్సేమాం గాం విక్రమమేకమాహు తదా నాశంసే విజయాయ సంజయ. అంటే ఈ భూమినంతటిని ఒక్క కాలితో ఆక్రమించిన, అంటే ఈ ఒక్క కాలితో వామనావతారంలో ఆ మహావిష్ణువు ఆక్రమిస్తాడు కదా, అలాంటి విష్ణువే వాసుదేవుని రూపంలో నిండు మనస్సుతో పాండవుల కార్యసిద్ధిలో తత్పరుడయ్యాడని విన్నప్పటి నుండే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యథాశౌసం నరనారాయణౌ తౌ కృష్ణార్జునే వదతో నారదస్య అహం ద్రష్టా బ్రహ్మలోకే చ సమ్యక్ తదా నాశంసే విజయాయ సంజయ. అంటే నరనారాయణులే కృష్ణార్జునులని నేను వారిని బ్రహ్మలోకంలో చక్కగా చూశానని నారదుడు చెబుతూ ఉంటే అది విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ వచ్చింది సంజయ. సంజయ, లోక కళ్యాణం కోసం కృష్ణుడు సంధి కోరి కౌరవుల దగ్గరికి వచ్చి సంధి చేయడంలో విఫలుడై వెళ్ళిపోయాడని విన్నప్పుడే నేను విజయాన్ని ఆశించడం మానేశాను. ఇంకా యథాశౌసం కర్ణ దుర్యోధనాభ్యాం బుద్ధిం కృతాం నిగ్రహే కేశవశ తం చాత్మానాం బహుదా దర్శయానాం తదా నాశంసే విజయాయ సంజయ. అంటే కర్ణ దుర్యోధనులు కేశవుణ్ణి బంధించాలని నిశ్చయించుకున్నారని విన్నప్పుడు, అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతున్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా వాసుదేవుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆర్తురాలై నిలిచిన కుంతిని కేశవుడు ఓదార్చాడని విన్నప్పుడే నేను విజయం గురించి ఆశించడం మానేశాను. మంత్రి అయిన వాసుదేవుడు, భీష్ముడు, ద్రోణుడు పాండవులకు ఆశీస్సులు ఇస్తున్నారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. నా పుత్రులు పాండవులతో గెలవలేరని అప్పుడే నాకు తెలిసింది సంజయ అంటూ బాధతో ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చెయ్యను అని కర్ణుడు భీష్మునితో అని సేన విడిచి వెళ్ళిపోయినప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ. ఇంకా యథాశౌసం వాసుదేవార్జునౌ తౌ తథా ధనుర్గాంధీవం అప్రమేయం త్రీణ్యూగ్ర వీర్యాని సమాగతాని తదా నాశంసే విజయాయ సంజయ. అంటే ఉగ్ర పరాక్రమం కల వాసుదేవుడు, అర్జునుడు, గాంధీవము ఒకే చోట చేరాయని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా అర్జునుడు మోహావిష్టుడై రథం నొగలి మీద చతికిల పడిపోయినప్పుడు కృష్ణుడు తన శరీరంలో లోకాలనన్నింటినీ అర్జునునికి చూపించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యథాశౌషం భీష్మమమిత్రకర్షణం నిఘ్నంతమాజవాయుతం రథానాం నైషాం కచ్చిత్ వజ్జతే ఖ్యాతరూపః తదా నాశంసే విజయాయ సంజయ. అంటే శత్రు సంహారకుడైన భీష్ముడు యుద్ధంలో రోజుకు 10,000 మంది రథికులను చంపుతున్నా పాండవ పక్షాన ప్రసిద్ధుడొక్కడూ చావలేదని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ.
ఇంకా ధార్మికుడైన భీష్ముడు యుద్ధంలో తన మరణానికి మార్గం చెప్పాడని అది విని పాండవులు సంతోషించి ఆ పని చేశారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా అర్జునుడు శిఖండిని ఎదుట పెట్టి యుద్ధంలో మిక్కిలి శూరుడైన భీష్ముణ్ణి చంపాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను. ఇంకా యథాశౌషం శరతల్పే శయానాం వృద్ధం వీరం సాధితం చిత్రపుంఖై భీష్మం కృత్వా సోమకానల్పశేషాన్ తదా నాశంశే విజయాయ సంజయ. అంటే సోమక వంశీయులను కొద్దిమందిని మాత్రమే మిగిల్చి, అంటే మిగిలిన సోమక వంశీయులనందరినీ చంపి అంపశయ్య మీద శయనించాడు వృద్ధవీరుడు భీష్ముడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా నాకు ఎలా తెలిసింది అంటావా? నాకు కళ్ళు లేకున్నా ఎలా తెలిసాయి అంటావా? సంజయ విను అని ధృతరాష్ట్రుడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. యథాశౌషం శాంతనవే శయానే పానీయార్థే చోదితే అర్జునేన భూమిం విత్వా తర్పితం తత్ర భీష్మం తదా నాశంశే విజయాయ సంజయ. భీష్ముడు అంపశయ్య మీద పడినప్పుడు మంచినీరు అడిగితే అక్కడ ఉన్న వారందరూ అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటే అర్జునుడు మాత్రం భూమిని ఛేదించి నీళ్లు రప్పించి భీష్ముణ్ణి సంతృప్తి కలిగించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా రోజు పాండవులకు వాయువు సూర్యచంద్రులు అనుకూలంగా ఉంటున్నారని మా వాళ్లను మాత్రం కుక్కలు అరుస్తూ భయపెడుతున్నాయని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యదా ద్రోణో వివిధానాస్త్ర మార్గాన్ నిదర్శయన్ సమరే చిత్రయోధి నా పాండవాన్ శ్రేష్టతరాన్ నిహంతి తదా నాశంసే విజయాయ సంజయ. చిత్రంగా యుద్ధం చేయగల ద్రోణుడు వివిధ అస్త్రాలను ప్రదర్శిస్తూ ఉన్న పాండవులను మాత్రం చంపటం లేదని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా అర్జునుణ్ణి చంపటానికి ఉంచిన మహారథులైన మా సంక్షప్తకులు అర్జునుని చేత చనిపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా ఇతరులకు అభేద్యంగా పన్ని ద్రోణుడు స్వయంగా రక్షించే పద్మ వ్యూహంలో ఒక్క వీరుడు ఎవరూ లేకుండా అభిమన్యుడు ప్రవేశింపగలిగాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ. ఇంకా యదాభిమన్యుం పరివార్య బాలం సర్వే హత్వా హృష్టరూపా బభూవు మహారథాః పార్థమ శక్నునంతః తదా నాశంశే విజయాయ సంజయ. మా మహారథులంతా అర్జునుణ్ణి చంపలేక అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అందరూ కలిసి బాలుడైన అభిమన్యుని చంపి సంతోషపడ్డప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అభిమన్యుణ్ణి చంపి అధర్మంగా చంపి పిచ్చి వాళ్ళలాగా విజయాన్ని వాళ్ళు కౌరవులంతా సెలబ్రేట్ చేసుకుంటారు. దానిని చూసినప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ అంటూ తన బాధనంతా ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా అభిమన్యుని చంపి సంతోషించే కౌరవులను గురించి సైంధవుని గురించి అర్జునుడు క్రోధంతో ప్రతిజ్ఞ చేసినప్పుడే నాకు జయం మీద ఆశపోయింది. ఇంకా యథాశౌషం సైంధవార్థే ప్రతిజ్ఞాతాం తద్వదాయార్జునేన సత్యాం తీర్ణాం శత్రు మధ్యే చ తేన తదా నాశంశే విజయాయ సంజయ. సైంధవుని చంపుతానని చేసిన ప్రతిజ్ఞను శత్రు మధ్యంలో ఉన్న సైంధవుణ్ణి చంపి అర్జునుడు నిలబెట్టుకున్నాడని విన్నప్పుడే నాకు జయం మీద ఊహ లేకపోయింది సంజయ. ఇంకా యథాశౌషం శ్రాంతహయే ధనంజయే ముక్త్వా హయాన్ పాయుయుత్వో ప్రవృత్తాన్ పునర్వుక్త్యా వాసుదేవం ప్రయాతం తదా నాశంసే విజయాయ సంజయ. గుర్రాలు అలసిపోయి సేదదీరాలని కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు త్రాగేటట్లు చేశాడట. తరువాతనే కృష్ణుడు వాటిని రథానికి పూంచి బయలుదేరాడని విన్నప్పుడే నేను విజయం గురించి ఆలోచించటం మానేశాను. ఇంకా యుద్ధంలో గుర్రాలు రథాన్ని లాగలేకపోతే రథం నొగలి మీదనే ఉండి యోధులందరినీ వారించాడు అర్జునుడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ వదులుకున్నాను అంటూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంకా యథాశౌషం నాగబలై సుదుఃసహం ద్రోణానికం యుయుధానాం ప్రమథ్య యాతం వార్ణేయం యత్రతౌ కృష్ణపార్థౌ తదా నాశంశే విజయాయ సంజయ.
అంటే సైంధవ వదనాడు ధర్మరాజు సాత్యకిని అర్జునునికి సాయపడటానికి పంపితే ద్రోణుని ఏనుగుల సముదాయం అడ్డుపడింది. వాటిని సంహరించి సాత్యకి కృష్ణార్జునులను చేరాడని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను సంజయ. భీముణ్ణి చంపకుండా కర్ణుడు కేవలం మాటలతో పరాభవించి వింటి కొప్పుతో పొడిచి విడిచిపెట్టాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది. భీముడు కూడా కర్ణుణ్ణి ఒకసారి చంపకుండా వదిలిపెడతాడు కాబట్టి కర్ణుడు ఈ విధంగా కుంతికిచ్చిన మాటతో ఆ భీముణ్ణి చంపకుండా ఒకసారి వదిలిపెడతాడు. ఇంకా ఆ విషయం నాకు తెలిసినప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ అంటూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంకా యదా ద్రోణ కృతవర్మ కృపచ్చ కర్ణో ద్రౌణిర్మద్రరాజచ్చ శూరః అమర్షయన్ సైంధవం వధ్యమానం తదా నాశంసే విజయాయ సంజయ. అంటే ద్రోణుడు, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు చంపబడే సైంధవుణ్ణి రక్షించలేకపోయారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ విడిచిపెట్టాను. వీళ్ళంతా అతిరథ మహారథులు. వీళ్ళందరూ అర్జునుని ఆపలేకపోయారు సైంధవుణ్ణి చంపకుండా. ఇది తెలిసినప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది అని తన బాధనంతా సంజయునికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా యథాశౌషం దేవరాజేన దత్తాం దివ్యాం శక్తిం వ్యంసితాం మాధవేన ఘటోత్కచే రాక్షసే ఘోర రూపే తదా నాశంసే విజయాయ సంజయ. అంటే ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కృష్ణుడు కర్ణుని చేత ఘటోత్కచునిపై ప్రయోగింపచేశాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా కర్ణుడు ఆ శక్తిని అర్జునునిపై ప్రయోగించవలసి ఉంది. కానీ కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ అనేది లేకపోయింది. ఇంకా యథాశౌషం ద్రోణమాచార్యమేకం దృష్టద్యుమ్నే నాభ్యత్రిక్యమ్య ధర్మం రథోపస్థే ప్రాయగతం విశస్తం తదా నాశంసే విజయాయ సంజయ. దృష్టద్యుమ్నుడు ధర్మం అతిక్రమించి రథం నొగలిపై ప్రాయోపవిష్టుడై ఉన్న ద్రోణాచార్యుణ్ణి తెగ నరికాడని విన్నప్పుడే నేను జయం మీద ఆశ వదులుకున్నాను సంజయ. ఇంకా యథాశౌషం ద్రౌణినా ధ్వైరతస్సం మాద్రీసుతం నకులం లోకమధ్యే సమం యుద్ధే మండలేభ్యచ్చరంతం తదా నాశంసే విజయాయ సంజయ. అంటే అశ్వత్థామతో ద్వైరథ యుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యదా ద్రోణే నిహతే ద్రోణపుత్రః నారాయణం దివ్యమస్త్రం వికుర్వన్ నైషామంతం గతవాన్ పాండవానాం తదా నాశంసే విజయాయ సంజయ. ద్రోణుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా పాండవులు చనిపోలేదు. అప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యథాశౌసం భీమసేనేన పీతం రక్తం భ్రాతుర్యది దుశ్శాసనస్య నివారితం నాణ్యతమేన భీమం తదా నాశంసే విజయాయ సంజయ. యుద్ధంలో భీముడు సోదరుడైన దుశ్శాసనుని రక్తం త్రాగినప్పుడు ఎవరూ భీముణ్ణి వారించలేకపోయారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యథాశౌషం కర్ణమత్యంత శూరం మతం పార్థ నేహవేశ్వ ప్రదృశ్యం తస్మిన్ బాతృనాం విగ్రహే దేవగుహ్యే తదా నాశంసే విజయాయ సంజయ. అంటే సోదరులకు దేవ రహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎదిరింప శక్యం కాని పరాక్రమవంతుడైన కర్ణుణ్ణి అర్జునుడు చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ చచ్చిపోయింది సంజయ అంటూ ఉన్నాడు బాధతో ఆ ధృతరాష్ట్రుడు. ఇంకా ద్రోణపుత్రుడైన అశ్వత్థామను దుశ్శాసనుణ్ణి కృతవర్మను ధర్మరాజు జయించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సంజయ. ఇంకా యథాశౌషం నిఖతం మద్రరాజం రణే శూరం ధర్మరాజేన సూత సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం తదా నాశంస విజయాయ సంజయ. అంటే
కృష్ణునితో ఎప్పుడూ పోటీ పడే శూరుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. ఇంకా యథాశౌషం కలహద్యూత మూలం మాయాబలం సౌబలం పాండవేన హతం సంగ్రామే సహదేవేన పాపం తదా నాశంశే విజయాయ సంజయ. అంటే కలహద్యూతానికి మూలము మాయాబలుడు అయిన శకుణ్ణి యుద్ధంలో సహదేవుని చేత చనిపోయాడని విన్నప్పుడే విజయాశ పోయింది నాకు సంజయ అంటూ ఉన్నాడు. ఇంకా యథాశౌషం శ్రాంతమేకం శయానాం హ్రదం గత్వా స్తంభయుత్వా తదంబః దుర్యోధనం విరతం భగ్నిశక్తిం తదా నాశంశ విజయాయ సంజయ. దుర్యోధనుడు విరతుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను. ఇంకా యథాశౌషం పాండవాస్తిష్టమానాన్ గత్వా హృదే వాసుదేవేన సార్థం అమర్షణం దర్శయతః సుతం మే తదా నాశంశ విజయాయ సంజయ. అంటే పాండవులు కృష్ణునితో సహా ఆ మడుగు దరిచేరి నా కొడుకు అసహనశీలి అయిన దుర్యోధనుని రెచ్చగొట్టారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇంకా యథాశౌసం వివిధాంచిత్ర మార్గాన్ గదాయుద్ధే మండలశ్చరంతం మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా తదా నాశంశే విజయాయ సంజయ. అంటే గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైన వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశ ఉడిగిపోయింది సంజయ. కానీ దుర్యోధనుణ్ణి భీముడు అధర్మంగా ఏమీ చంపలేదు, ఆ ధృతరాష్ట్రుడు మాత్రం అధర్మంగా చంపాడని అనుకుంటూ ఉన్నాడు. ఇంకా అశ్వత్థామాది వీరులు అకీర్తికరమైన దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉప పాండవులను పాంచాలులను చంపారని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ అంటూ తన బాధనంతా వెళ్ళగక్కుతున్నాడు ఆ ధృతరాష్ట్రుడు సంజయుని ముందు. ఈ విషయాలన్నింటినీ ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది మహామునులకంతా చెబుతూ ఉండగా మనమందరము వింటూ ఉన్నాము. ఇంకా ఆ భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇషీక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ అంటూ ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఇంకా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే నాకు జయం మీద ఆశపోయింది సంజయ అని తన బాధనంతా వెళ్ళగక్కుతూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు సంజయునితో. ఇంకా ద్రోణపుత్రుని అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడింపబడినప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బాధించారని విన్నప్పుడు నాకు జయం మీద ఆశపోయింది. అప్పుడు గాంధారి అవస్థ చాలా శోచనీయమైంది. ఏమి చెప్పాలి నేను సంజయ? ఆ గాంధారి బాధను చూడలేక బాధపడుతూ నా బాధనంతా నీతో వెళ్ళగక్కుతున్నాను అని పుత్రులు పౌత్రులు బంధువులు సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కర కృత్యం చేశారు. శత్రురహితమైన రాజ్యాన్ని మళ్ళీ పొందారు. ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది. మొత్తం 10 మంది మిగిలారని విన్నాను. మా పక్షంలో 3, వారు అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు. మా పక్షంలో 3 బ్రతికారని విన్నాను. అదేవిధంగా పాండవ పక్షంలో 7 బ్రతికారని విన్నాను. వారే పాండవులు 5, కృష్ణుడు 6, సాత్యకి 7. ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షౌహిణుల మంది చనిపోయారు. కానీ ఆ సంజయుని ముందు ధృతరాష్ట్రుడు తన బాధనంతా వెళ్ళగక్కుతూ ఉన్నాడు. నాకు చీకటి అలుముకుంది, నన్ను మోహం ఆవేశిస్తుంది. సంజయ, స్పృహ పోతుంది, నా మనస్సు నిష్ఫలమైపోతూ ఉంది అని ధృతరాష్ట్రుడు చెప్పగా ఆ సూతపుత్రుడు ధృతరాష్ట్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు ఎంతోగాను విలపించి మూర్ఛపోయాడు. సంజయుడు మళ్ళీ సేద తీర్చాడు. మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు ఆ సేదదీరిన తరువాత ధృతరాష్ట్రుడు, సంజయ, ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలివేయాలనుకుంటున్నాను. ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్ కూడా ఫలం కనిపించటం లేదు అని ధృతరాష్ట్రుడు సంజయునితో అన్న విషయాన్ని ఉగ్రశ్రవుడు మనతో చెబుతూ ఉన్నాడు.
ధృతరాష్ట్రుడు అలా అంటూ విలపిస్తూ ఉన్నాడని ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆ ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు అంటే పాములాగా బుసలు కొడుతూ మళ్ళీ మూర్ఛపోతూ ఉన్నాడు. అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్థవంతంగా ఆ ధృతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ ఇలా అంటూ ఉన్నాడు. రాజా, ధీమంతుడైన నారదుడు వ్యాస భగవానుడు చెబుతూ ఉండగా ఎంతో మంది ఉత్సాహపరులై బలవంతులైన రాజులను గురించి వినే ఉన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ చెబుతాను విను. గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులై దివ్యాస్త్రవేత్తలై ఇంద్ర సమాన తేజస్సులై ధార్మికంగా భూమిని జయించి భూరి దక్షిణాలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరకు వారంతా కాలధర్మం చెందినవారే. ఎంతటి వాళ్ళైనా కాలం వచ్చినప్పుడు ఇలా జరగవలసిందే. మహారథుడైన శవ్యుడు, జయశీలులో ఉత్తముడైన శృంజయుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, కాక్షీవంతుడు, ఔషిజుడు, బాహ్లీకుడు, దమనుడు, చైత్యుడు, శైర్యాతి, నలుడు, శత్రు సంహారకుడైన విశ్వామిత్రుడు, మహాబలుడైన అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకువు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడైన రాముడు, శశిబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి ఈయన చేత దేవతలు స్వయంగా యజ్ఞం చేయించారు. అంతటి గొప్పవాడు యయాతి. ఆయన కూడా బ్రతికి ఉన్నాడా? ఆయన కూడా కాలక్రమంలో చనిపోయాడు కదా. ఇంకా ఇలా 24 రాజుల గురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలపించే శైత్యునికి చెప్పాడు. అది నేను విన్నాను. వీరంతా సద్గుణవంతులైన ఎన్నో సత్కృత్యాలు చేసినా చివరకు అన్నీ వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది. ఇంకా వీరే కాదు, వీరికంటే బలీయులు, మహారథులు, మహాత్ములు, సర్వసద్గుణ శోభితులు అయిన పూరుడు, కురువు, యదువు, శూరుడు, మహా తేజస్వి అయిన విశ్వగశ్యుడు, అనూహుడు, యవనాశుడు, కకుత్సుడు, పరాక్రమవంతుడైన రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉషీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంబోద్భవుడు, పరుడు, వేణుడు, సగరుడు, సంకృతి, నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవావృతుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు, మహోత్సాహము వినయము కల సుక్రతుడు, నిషధరాజు నలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానజంగుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభృచ్చుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్తుడు, కేతశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్క్రేతువు, దీప్తకేతువు, నిరామయుడు, అవీక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేశుది, మహాపురాణంలో సంభావింపబడిన ప్రత్యంగుడు, పరహుడు, శృతి, ఇలా ఇంకా ఎందరో రాజులు, వందలు, వేలు, లక్షలు మందబుద్ధిశాలులు, బలవంతులు కూడా ఈ విపులమైన భోగాలు వదిలి నీ పుత్రుల వలనే చనిపోయారు. ఎన్నో దివ్య కృత్యాలు పరాక్రమంతో చేసిన వారున్నారు. త్యాగబుద్ధి, శక్తి, ఆస్తిక్యం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం కలవారున్నారు. విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించేవారు. పురాణాలలో కవులు వారిని శ్లాఘించేవారు. అభివృద్ధికరములైన సర్వ సద్గుణాలు కలవారు ఉన్నారు. వారంతా కూడా చనిపోయారు. కానీ నీ పుత్రులు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవారు, లుబ్ధులు, దుష్ప్రవర్తన కలవారు. అందుచేత వారి కోసం దుఃఖించవలసిన పని లేదు. ఏడవకు, ఎందుకు మూర్ఛపోతున్నావు, ఎందుకు అలసిపోతున్నావు అని సంజయుడు ఆ ధృతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఓ భరతశ్రేష్ఠ, నీవు బాగా చదువుకున్నవాడవు, ప్రజ్ఞావంతుడవు, బుద్ధిమంతుడవు, పండితులకు ఇష్టమైన వాడవు, శాస్త్రానుసారమైన బుద్ధి కలిగిన వారు శోకమోహాలకు వశంకారు అని ఇంకా ఇలా సంజయుడు చెబుతూ ఉన్నాడు. నిగ్రహానుగ్రహౌ చాపి విదితౌ తా నరాధిప నాత్యంతమేవాను వృత్తి కార్యతే పుత్రరక్షణి. రాజా, నీకు నిగ్రహ అనుగ్రహాలు రెండూ కూడా తెలుసును కదా. నీ పుత్రులను రక్షించుకోవడం కోసం, ఆ దుష్టు పుత్రుల కోసం ఇంత వ్యాకుల పడవలసిన పని ఉందా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటూ ఉన్నాడు. భవితవ్యం తథా తచ్చ నాను శోచితుమర్హసి దైవం ప్రజ్ఞా విశేషణ కో నివర్తుతుమర్హతి
అంటే అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మళ్లించగలరు అంటూ ఉన్నాడు. ఇంకా విధాతృ విహితం మార్గం నా కచ్చిదతివర్తితే కాలమూలమిదం సర్వం భావాభౌ సుఖాసుఖే. అంటే బ్రహ్మగారు నిశ్చయించిన మార్గాన్ని ఎవడు దాటగలడు, ఎవడు దాటలేడు. ఈ జనన మరణాలు సుఖ దుఃఖాలు దీనికంతటికీ మూల కారణం కాలం కదా. కాలాన్ని నువ్వు ఎలా జయించగలవు? ఏడవకు ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటూ ఉన్నాడు ఆ సంజయుడు. ఇంకా కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః సంహరంతం ప్రజాః కాలం కాలః శమయతే పునః. అంటే ప్రాణులన్నింటినీ కాలమే సృష్టిస్తుంది, కాలమే ప్రజలను సంహరిస్తుంది, కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. ఆ కాలాన్ని ఎవరు ఆపగలరు అంటూ ఉన్నాడు ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో. కాలోహి కృతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ కాలః సంక్షిపతే సర్వాః ప్రజా విష్టుజతే పునః. ఈ లోకాలన్నిట శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలను కానీ కాలమే సృష్టిస్తుంది. మళ్ళీ ఆ కాలమే అన్నింటినీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలా తిరుగుతూ ఉంటుంది, అందుకే గడియారం కూడా ఒక చక్రంలా ఉంటూ ఉంది అని ఈ విధంగా ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఇంకా కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతిక్రమః కాలః సర్వేషు భూతేషు చరచ్చ విద్రుతః సమః అతీతా నాగతా భావః ఏ చ వర్తంతి సాంప్రతం తాన్ కాల నిర్మితాన్ బుద్ధ్వా నా సంజ్ఞాం హాతుమర్హసి. అంటే నిద్రించే వారిని కాలమే మేల్కొల్పుతుంది, కాలం అతిక్రమింపరానిది. అన్ని ప్రాణుల పట్ల కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తూ ఉంది. భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోనివి కానీ ఇప్పుడున్న భావాలు కానీ కాల నిర్మితాలని తెలుసుకో, వివేకం పోగొట్టుకోరాదు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ధైర్యం చెబుతున్న విషయాన్ని ఉగ్రశ్రవుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్ర మహారాజును ఓదార్చి స్వస్థ చిత్తుణ్ణి చేశాడు. ఈ కథను ఆధారం చేసుకొని పుణ్యప్రదమైన ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు చెప్పాడు. అది విద్వత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలంగా చెప్పబడుతూ ఉంది. ఇంకా భారతాధ్యయనం పుణ్యం అపి పాదమదీయత శ్రద్ధాదానస్య పూయంతే సర్వపాపణ్య శేషతః. ఒక్క పాదం చదివిన భారతం పుణ్యప్రదం, శ్రద్ధగా చదివిన వాని పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి అని వ్యాసుడు చెప్పాడని మనకు ఆ ఉగ్రశ్రవుడు శౌనకాది మహామునుల ద్వారా చెబుతూ ఉన్నాడు. ఇంకా ఇందులో దేవతల గురించి, దేవర్షుల గురించి, బ్రహ్మర్షుల గురించి, అలాగే సత్కార్యచరణం చేసే యక్షుల గురించి, ఉరగుల గురించి కీర్తింపబడింది. అందుకే ఇది మహాకావ్యంగా కీర్తింపబడుతూ ఉంది అని చెబుతూ ఉన్నాడు ఆ ఉగ్రశ్రవుడు. భగవన్ వాసుదేవచ్చ కీర్తతే అత్ర సనాతనః సహి సత్యం ఋతం చైవ పవిత్రం పుణ్యమేవచ. సనాతనుడైన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు. అతడే సత్యస్వరూపుడు, ఋతస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు. అందుకే ఈ మహాభారతం మహాకావ్యం. ఇంకా శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి సనాతనం యస్య దివ్యాని కర్మాని కథయంతి మనీషిణః. అంటే ఆ వాసుదేవుడే శాశ్వతుడైన పరబ్రహ్మ, సనాతనమై శాశ్వతమైన వెలుగు అతడే. ఆయన దివ్య కృత్యాలని తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. ఇంకా అసత్య సదసచ్చైవ యస్మాద్విశ్వం ప్రవర్తతే సంతతిచ్చ ప్రవృత్తిచ్చ జన్మ మృత్యు పునర్భవాః. అంటే ఆయన వల్లనే ఈ విశ్వం సత్తు అసత్తు సదసత్తు రూపంలో ప్రవర్తిస్తూ ఉంది. అతని నుండియే ప్రాణులు ప్రజలు ఉద్భవించారు. ప్రవృత్తి అంటే కర్తవ్యం, కర్మ ఏర్పడింది. జనన మరణాలు అలాగే పునర్జన్మ ఏర్పడ్డాయి. ఇంకా ఆధ్యాత్మం శ్రూయతే యచ్చ పంచభూత గుణాత్మకం అవ్యక్తాది పరం యచ్చస ఏవ పరగీయతే. అంటే ఈ భారతంలో పంచభూతాల గురించి, త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి కూడా చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి మొదలు మూల కారణమైన పరబ్రహ్మం కూడా చక్కగా వివరించబడింది. అందుకే ఈ మహాభారతం మహాకావ్యం.
దీనివల్లనే ముక్తులైన యతీశ్వరులు ధ్యాన బలంతోనూ యోగ బలంతోనూ అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లు తమలో పరమాత్మను చూస్తూ ఉన్నారు. అందుకే ఈ మహాభారతం మహాకావ్యమైంది. ఇంకా శ్రద్ధదానః సదాయుక్త సదా ధర్మపరాయణః ఆసేవన్ని మమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే అంటే నిత్యము శ్రద్ధతో ధర్మపారాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించేవాడు వినేవాడు పాపం నుండి విడివడుతాడు. ఇంకా అనుక్రమణికా అధ్యాయం భారతస్యే మమాదితః ఆస్తికః సతతం శృణ్వన్ నా కృచ్చేష్వ వసీదతి. భారతం యొక్క ఈ అనుక్రమణిక అధ్యాయం మొదటి నుండి చివరి దాకా వినే ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖాన్ని పొందడు అని వ్యాస మహర్షి ద్వారా చెప్పిన విధాన్ని ఉగ్రశ్రవుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో మనందరికీ చెబుతూ ఉన్నాడు. ఇంకా ఉపసంజే జపన్ కించిత్ సజ్జో ముచ్చేత కిల్బిషాత్ అనుక్రమణ్యాయవచ్చాత్ ఆహ్నారాత్య చ సంచితం అంటే ఉపసంధ్యలలోనూ ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని వీలైనంత చదివేవాడు ఆ పగలు రాత్రి చేసిన పాపాల నుండి వెంటనే ముక్తుడవుతాడు. అందుకే ఈ అనుక్రమణిక అధ్యాయానికి మహాభారతంలో అన్ని పర్వాలలో కంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇంకా ఈ అనుక్రమణిక అధ్యాయం భారతానికి మూల శరీరం, తత్వం, బీజం, సత్యస్వరూపం, అమృత స్వరూపం. ఈ అనుక్రమణిక అధ్యాయం పెరుగులో వెన్నవలే, మానవులలో బ్రహ్మజ్ఞాని వలె, వేదాలలో అరణ్యకాల వలె, ఔషధులలో అమృతం వలె, మడుగులలో సముద్రం వలె, పశువులలో ఆవుల వలె, ఇతిహాసాలలో ఈ భారతంలో శ్రేష్టమైనది ఈ అనుక్రమణిక అధ్యాయం. దీన్ని శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు ఒక్క పాదమైనా వినిపించేవాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి. ఇతిహాస పురాణాలతో వేదానికి పుష్టి చేకూర్చాలి. సరిగా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడని భయపడిపోతూ ఉందంట. ఇది కృష్ణద్వైపాయనుడు చెప్పిన వేదం. విద్వాంసుడు దీన్ని చక్కగా వినిపిస్తే అర్థం పురుషార్థం పొందుతాడు, ప్రయోజనం సత్ఫలితం సంపదను పొందుతాడు. ఈ అధ్యాయాన్ని ప్రతి పర్వం చివర శుచి అయి చదివేవాడు నిస్సంశయంగా భ్రూణహత్యాది పాపాలు విడిచిపెడతాడు. వాడు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయం అని ఆ ఉగ్రశ్రవుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో చెప్పాడు. వాడు దీర్ఘాయువును, కీర్తిని, స్వర్గాన్ని పొందుతాడు అని కూడా చెబుతూ ఉన్నాడు. పూర్వం దేవతలంతా 4 వేదాలను ఒక పక్క, భారతాన్ని ఒక పక్క తాసులో ఉంచి చూచారట. అప్పుడు రహస్యాలతో కూడిన 4 వేదాల కంటే భారతమే బరువుగా కనపడిందట. అప్పటి నుండి ఇది లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల మహాభారతం అయ్యింది. ఆ విధంగా దీనికి మహాభారతం అనే పేరు వచ్చింది అని చెబుతూ ఉన్నాడు ఆ ఉగ్రశ్రవుడు. మహత్యం వల్లను బరువు వల్లను ఇది మహాభారతం అయ్యింది. దీని ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు సర్వ పాపాల నుండి విడివడతాడు. మహత్వాత్ భారవత్వాచ మహాభారతముచ్యతే నిరుక్తమస్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే అంటే మహత్యం వల్లను బరువు వల్లను ఇది మహాభారతం అయ్యింది. దీని ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు సర్వ పాపాల నుండి విడివడతాడు. ఇంకా తపస్సు దోషం పాపం కాదు, వేద అధ్యయనం దోషం కాదు, స్వాభావికమైన వేద విధుల్ని ఆచరించడం దోషం కాదు, కష్టాలు సహించి ధనం సంపాదించడం దోషం కాదు. కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు. అనగా దంభం కోసం గొప్ప కోసం చెయ్యరాదు, ఇష్టంగా శ్రద్ధతో చెయ్యాలి. గొప్ప కోసం చేస్తే దోషమే. భావశుద్ధి ప్రధానమని భావం. ఇది అనుక్రమణిక పర్వం. దీనితో శ్రీ మహాభారతంలోని ఆది పర్వంలోని అనుక్రమణిక అధ్యాయాన్ని చెప్పుకున్నాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.